అబ్బబ్బబ్బా! సాంబార్ ఒక్కసారి తిన్నారనుకోండి అస్సలు జీవితంలోనే మర్చిపోరు. అంత టేస్ట్‌గా ఉంది పచ్చి మామిడికాయ సాంబార్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దీక్ష వ్లాగ్స్ రెసిపీస్. ఈరోజు మీ ముందుకు ఒక రెసిపీతో వచ్చాననమాట. రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మామిడికాయతో అనమాట. పులుపుదనం ఇష్టము అన్ని వాళ్ళు ఈ రెసిపీ పక్కాగా ట్రై చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి రెసిపీస్ వ్లాగ్స్ మీకు ఎన్నో వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇవి ఏంటి అనుకుంటున్నారా? మామిడికాయ, పచ్చి మామిడికాయని ఇంకా ఇక్కడ బాయిల్ చేసి సైడ్ అయితే పెట్టేసుకున్నాను. సింపుల్గా సాంబార్ అయితే సూపర్ టేస్టీగా చింతపండే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రంగా పప్పు అయితే ఆల్రెడీ బాయిల్ చేసి సైడ్ని పెట్టేసుకున్నాను. వెజిటబుల్స్ మీకు కావాల్సినవన్నీ కట్ చేసి సైడ్ని పెట్టేసుకోండి. ఇంకా మామిడికాయ అయితే ఉడకబెట్టుకొని సైడ్ని అయితే పెట్టేసుకోండి బాయిల్ చేసేసి. ఒక పులుపుదనం బట్టి మీరు మామిడికాయలు అయితే తీసుకోండి. ఇంకా పచ్చగా పండిపోయే మామిడి పళ్ళు అయితే పనికిరాదనమాట. కాయగా ఉండే మామిడికాయ అయితే పనికొస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు అలాగే ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోండి. వెజిటబుల్స్ వేయకపోయినా పర్వాలేదు. అలాగే టమాటా కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని ఇందులో అయితే రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇవి బాగా మగ్గడం కోసం అనేసి సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. దీనితో పాటు కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ రెండు వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని ఇంకా ఇక్కడైతే మాత్రంగా మూత అయితే పెట్టేసి ఒక 10 నిమిషాలు మధ్య మధ్యన కలుపుతూ ఇంకా కుక్ చేసుకోవాలి. ఈ మధ్యలోనే టైంలో మనమైతే మామిడికాయ గుజ్జును అయితే సైడ్కి అయితే తీసేసుకోవాలన్నమాట. తొక్క సపరేట్గా గుజ్జు సపరేట్గా తీసుకొని సైడ్ని అయితే పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడైతే నాకు వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయావన్నమాట. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత ఇక్కడైతే నేను మామిడికాయ గుజ్జును అయితే మాత్రంగా యాడ్ చేస్తున్నాను. గుజ్జు మొత్తం యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా ఆ పులుపు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా వేసేసి మొత్తం బాగా కలిసేటట్లా కలుపుకోవాలి. ఒక ఉడకనివ్వాలన్నమాట మామిడికాయని. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కుతమని ఒక 5 నిమిషాలు ఉడికితే చాలా బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ అయితే మాత్రంగా రెసిపీని పక్కాగా ట్రై చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరైనా చేయని వాళ్ళైనా ఒక్కసారి చెయ్యండి. ఎప్పుడు చింతపండుతో కాకుండా ఇలా కూడా చెయ్యండి. ఇంకా ఇక్కడైతే మాత్రంగా చూసారా, మూత పెట్టేసి ఒకే ఒక ఉడికిచ్చామనుకోండి చాలా బాగుంటుంది అనమాట. వండుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట. పులుపుగా చాలా బాగుంది. సాంబార్ అంటే సాంబార్ సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా ఇక్కడ బాయిల్ చేసిన పప్పు ఉంది కదా, ఆ పప్పును కూడా నేను ఇక్కడ ముందే ఉడకపెట్టుకుని సైన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు పప్పు అయితే ఈ వెజిటబుల్లో మామిడికాయ గుజ్జులో వేసేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పులుపుకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. పులుపు అనేది చూసుకున్న తర్వాత మరికొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే రుచికి తగినంత పులుపు కదా, ఉప్పు అయితే పడుతుంది. ఉప్పు అలాగే కొద్దిగా కారం ఇంకా ధనియాల పొడి ఇంకా మెంతులు అలాగే ఆవాలు కొద్దిగా పొడి అయితే వేసాను. అలాగే సాంబార్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసేసి మొత్తం బాగా కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పుడు కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి ఒక ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు పులుపు కారం అన్నీ సరిపోయో లేదో చూసుకొని పుల్లగా అనిపిస్తే ఒక చెంచా బెల్లం అయితే వేస్తున్నాను. మీకు నచ్చితే ఒక చెంచా బెల్లం పొడి కూడా వేయండి. ఈలోపు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 కొద్దిగా జీలకర్ర దంచేసి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత అంతా సరిపోయిందో లేదో చూసి పుల్లగా ఉంది కానీ అందుకని ఒక చెంచా బెల్లం అయితే వేశాను. ఇంకా రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా వండుకొని చూడండి. చాలా బాగుంటుంది. రెసిపీని అయితే ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీ ముందుకు వస్తూ ఉంటాయి.